ఒక సంవత్సరంలో 2 భాగాలుగా ఉత్తరాయణం, దక్షిణాయనంగా 2 కాలుగా చూస్తుంటాం. ఈ దక్షిణాయనం ప్రారంభమయ్యేటువంటి సమయమే ఈ ఆషాఢ మాసం. హ్మ్. ఈ ఆషాఢ మాసంలో ప్రకృతిలో మార్పులు వస్తుంటాయి. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం కనుక మనమంతా కూడా నూతనంగా వ్యవసాయం ప్రారంభం చేయడానికి అవును. జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు మనము ప్రారంభం చేస్తాం. ఏరువాక పౌర్ణమి అంటాం. హ్మ్. వృషభాలు పూజ చేసుకొని వ్యవసాయకి ఉపయుక్తమైనటువంటి పరికరాలను సిద్ధం చేసుకొని భూమిని చదును చేసేటువంటి సందర్భం. అవును. దీంట్లోని ఈ ఆషాఢ మాసంలోనే గుప్త నవరాత్రులుగా అమ్మవారి నవరాత్రులు వస్తాయి. హ్మ్. అమ్మవారి ఆయుధంగా చూస్తే వారాహి అమ్మవారి చేతిలో నాగలు ఉంటుంది. అంటే భూమిని చదును చేసేయడానికి సంకేతంగా చూపిస్తుంటాం. అట్లాగే జ్యేష్ఠ మాసంలో, వైశాఖ మాసంలో అనేక వివాహాలు ఉంటాయి. హ్మ్. వివాహం జరిగిన తర్వాత వివాహమైనటువంటి నూతన వధువుకి ఆషాఢ మాసంలో పుట్టింటికి పంపించాలని నియమం ఉంది. హ్మ్. దీంట్లో శాస్త్రీయంగా గమనించినట్లయితే జ్యేష్ఠ మాసంలో, వైశాఖం అంటే ఒక ఆషాఢానికి నెల ముందు వివాహం జరిగితే ఆ. అప్పుడే తన పుట్టింటిపై ఎక్కువ ధ్యాస ఉంటుంది. ఏ స్త్రీకైనా ఏ అమ్మాయికైనా ఉంటుంది. అప్పుడు తన వాళ్ళని మర్చిపోలేక ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అడాప్ట్ చేసుకోలేక కొంచెం సతమత పడుతుంటుంది. అవును. అటువంటి సందర్భంలో వాతావరణం కూడా చాలా చికాకుగా ఉంటుంది. హ్మ్. ఉష్ణంతో కూడుకున్నటువంటి వర్షం అప్పుడైతే అటువంటి సందర్భంలో శారీరకంగా జరిగేటువంటి మార్పులు కావచ్చు, కొంత మనలో కోపాన్ని ప్రేరేపించే విధంగా ఉంటాయి. హ్మ్. అంటే అసహాన్ని పెంచేటువంటి విధంగా ఉంటాయి.